గత కొన్ని రోజులుగా పొగాకు రైతులకు కంపెనీలు పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి మాట నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారని, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఏపీ రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. పొగాకు రైతులతో చర్చలు జరిపి వెంటనే గిట్టుబాటు ధరలకు పొగాకు కొనుగోలు చేయాలని కోరగా జిల్లా కలెక్టర్ సమక్షంలో చర్యలు చేపడతామని చెప్పి ఇంతవరకు ఎటువంటి నిర్ణయాన్ని తెలియజేయలేదని, రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరీక్షించాల్సి వస్తుందని, వెంటనే పొగాకు కంపెనీల ప్రతినిధులతో చర్చలు నిర్వహించి తగు న్యాయం చేయాలని, పొగాకు రైతుల కడుపులు కొట్టవద్దని వేడుకుంటున్నారు. పొగాకు వెంటనే కొనుగోలు చేయకపోతే రంగుమారి వర్షాలకు తడిసిపోతుందని రైతులు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు చొరవ చూపాలని, రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు నంద్యాల జిల్లా డిఏఓ ఆఫీస్ ముందు కలెక్టర్ గారి క్యాంపస్ లో పొగాకు రైతులు మొత్తం కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. గత 12వ తేదీ నుంచి కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్నాం. ఆ రోజున కలెక్టర్ గారు వారం రోజులు టైం ఇవ్వండి, కంపెనీలు మొత్తం కూడా పిలిపిస్తాం, మేము చర్చించి ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. నిన్న సోమవారం రోజు 19వ తేదీ మళ్ళీ రైతులు మొత్తం దాదాపు 12-15 మండలాల నుంచి రైతులు వచ్చారు. కంపెనీలను పిలిపిస్తామన్నారు. ఉదయం 10 గంటలకని లాస్ట్కు సాయంకాలం 4 గంటల నుంచి అప్పటికే అధికారులతో వాళ్ళు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి 1-2 కంపెనీలు ఇంకా రాలేదు. ఎంఎల్ కంపెనీ వాడు రాలేదు, ఐటీసీ కంపెనీ వాడు ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి లేదు. వచ్చిన కంపెనీలు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ దగ్గర లెక్కలు ఏ మండలంలో ఎంత వేశారనే, ఎకరైజ్ ఎంత ఉంది అనేటువంటిది కానీ, ఎన్ని క్వింటాళ్ళ పొగాకు ఉంది అనేటువంటిది కానీ వాళ్ళ దగ్గర లెక్కలు అనేటువంటివి లేవు. వాళ్ళు ఏదో ఊరికే ఆషామాషిగా వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఆ రోజు కూడా రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా చెప్పాము, మీరు ఈ పద్ధతిలో ఉంటే రైతులు మిమ్మల్ని ఇండ్లకు కూడా పనిచేయకుండా నిలబెట్టేటువంటి పరిస్థితి చేస్తాము అని చెప్పాం. వాళ్ళు చెప్తా ఉన్నారు జూలై ఆఖరి లోపల కొంటామనేది ఒక మాట చెప్పారు. జూలై ఆఖరి లోపల కొంటే ఏముంది, ఇల్లు మొత్తం తగలవన్నట్టే రైతుల ఇల్లు ఎవరిని కూడా మిగిలవు. వర్షాలు ఇప్పటికే చూడండి ఎట్లా పడుతున్నాయో. అందువల్ల జూన్ ఆఖరి లోపల కొనుగోలు చేయాలనేటువంటిది రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. జీపీఐ కంపెనీ వాళ్ళు వచ్చారు, లేదా అలయన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఈ 2 కంపెనీల ప్రతినిధులు కూడా రైతుల సమక్షంలో 12 మండలాల రైతాంగంతో చర్చలు జరిగినాయి. చర్చల సందర్భంగా డిఓ గారికి హామీ ఇచ్చారు. నిన్న సాయంత్రం డిఓ గారు రమ్మని చెప్తే లేదు, ఈ రోజు ఉదయం 10 గంటలకి మేము మీ ముందు చర్చలకు వస్తాం, రైతులతో చర్చలు జరుపుతాం, రిటర్న్ గా రాసి ఇచ్చాం, టైం కూడా చెప్తామని చెప్పారు. ఇప్పుడు 1 గంట అవుతుంది, ఇప్పటి వరకు చర్చలకు రాలేదు. డిఓ గారు కూడా మొన్న మాట చెప్పారు, ఖచ్చితంగా 10 గంటలకు చర్చలు కూర్చున్నా మీరందరూ రండి అన్నాడు. ఇప్పుడు 12:30, 1 గంట అవుతున్నా కూడా ఇంకా కాలయాపన చేస్తున్నాడు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, డిఓ గారు డిమాండ్ చేస్తున్నాం, ఆలస్యం చేయకుండా కంపెనీలకు రైతులకు మధ్య మాకు చర్చలు జరపాలి. మా చౌట్కూరు గ్రామం, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా. మేము అలియన్స్ కంపెనీ తరఫున మాట్లాడుతున్నాను. నేను 4 ఎకరాల పొలం వేసుకోవడం జరిగింది. చుక్కబర్రి, సూరు 2 రకాల పొగాకును దాదాపు 4 నెలలు అయిపోయింది మేము కోత కోసి. ఇంతవరకు వాళ్ళు ఒక బేలు కూడా కొనడం లేదు. ఆ కొనకపోవడం వలన అప్పుడు వచ్చే దూరణము 3 కిలోలు వచ్చే దూరణము ఈ రోజు తూకం వేసే 1.5 కిలో వస్తుంది. ఆ 1.5 కిలో అంటే దాదాపు 15,000 అంటే మాకు 150 రూపాయల కిలో అంటే కూడా 15,000 నష్టం. అట్లా 15,000 అంటే కూడా మాకు ఎకరకి 1,00,000 రూపాయలు ఒక టూకీగా మనం 1,00,000 రూపాయలు నష్టం. ఈ 4 నెలలకి ఒక ఎకరమైన 1,00,000 రూపాయలు. అదే కాకుండా చుక్కబరి కింద ఆకు కొనడం లేదు, పై ఆకు కూడా కొనడం లేదు. దాని వలన ఒక 1,00,000 రూపాయలు నష్టం. దాదాపు కంపెనీ తరఫున 2 లక్షలు మేము నష్టపోవడం జరిగింది. కాబట్టి కంపెనీ, అలయన్స్ కంపెనీ నిర్లక్ష్యం చేయకుండా త్వరలో మా యొక్క రైతు బాధలని గమనించి మా యొక్క బాధలను, మా యొక్క కుటుంబాలు, పేద కుటుంబాలు మావి, మేము ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇంకా 2-3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ప్రతి కంపెనీ రైతులు కూడా, మేము ఇక్కడ వచ్చిన ప్రతి రైతు కంపెనీలు కూడా ఈరోజు చేసినటువంటి ధర్నా మన రైతు సంఘం నాయకులు అన్నోళ్లకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 18,500 రూపాయలు పోయే పొగాకును
రూపాయలు 108 రూపాయలు వేస్తా ఉన్నారు. రైతులు చర్య ఏ విధంగా ముందుకు పోవాలనేది మాకు అర్థం కావడం లేదు. ఎవరిని దీనిపై స్పందన కోరాలో కూడా అర్థం కానీ ఇప్పటికి 3 రోజుల నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాము. మాకైతే ఎలాంటి న్యాయము జరగట్లేదు. దయచేసి దీనిపై స్పందించి కలెక్టర్ మేడం గారు, డిఓ సార్ గారు త్వరలో మాకు దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలని కోరుకుంటా ఉన్నాము. చుక్కపల్లి 2 వెరైటీస్ ఇచ్చారు కానీ మాది అలయన్స్ కంపెనీ తరఫున మేము ఇక్కడ మాట్లాడడానికి వచ్చాము. ఇప్పటికి కలెక్టర్ గారి సమక్షంలో, డిఓ గారి సమక్షంలో చర్చలు అలయన్స్ కంపెనీకి రైతులకు మధ్య జరిగాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటికి ఈ రోజు ఉదయం 10 గంటలకు రమ్మన్నారు. ఇంతవరకు చర్చలకు మాకు ఎలాంటి అనుమతి కూడా ఇవ్వట్లేదు. సూపర్వైజర్లను కానీ మేనేజర్లను అడిగితే మేము మీకైతే చెప్పలేదు, మీకు ఎవరు చెప్పారో వాళ్ళని అడగండి అని చెప్తా ఉన్నారు. దయచేసి మాకు కలెక్టర్ గారు అయితేనేమి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుగా మాకు ప్రజలకు, పొగాకు రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.